వర్గ సమాసాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్ బ్యాంక్తో కలుపుకొని మంచి ప్రాక్టీస్ బిట్స్ మనం ఇక్కడ చేయబోతున్నాం. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 3 and -2. 3 మరియు -2లను మూలాలుగా కలిగినటువంటి వర్గ సమీకరణం ఎంత? ఇంత ప్రాథమిక స్థాయి ప్రశ్నల నుంచి కూడా మనకి ఇస్తున్నారు. సో మనం ఇంత చిన్న బిట్ ఇవ్వరని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే మనం పోటీ పరీక్షలో నిలబడాలంటే ఇవి అందరూ చేస్తారు. వీటితో పాటు అదనంగా కొంచెం మనం టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. అన్నీ కూడా మనం ఎక్సైలో చేయబోతున్నాం. రైట్. సో 3 - 2లను మూలాలుగా కలిగినటువంటి సమీకరణం ఎంత అని మనకు కావాలి. ఓకే రైట్. 3 - 2 ఎప్పుడైతే మూలాలు మనకి ఇచ్చారో, మూలాలు మనకి ఇవ్వబడినవో, when the roots are given, what is the quadratic equation? వర్గ సమీకరణము ఏమవుతుంది? మూలాలు ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? x² minus sum into x plus product is equal to 0. Right. That implies x² minus మూలాల మొత్తము ఎంతమ్మా? మూలాల మొత్తం ఎంత? 3 - 2 కలిపితే ఎంత? 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఎంత? -6 ఈక్వల్ టు 0. అవసరం లేదు సార్ నాకు ఆ స్టెప్, మంచిది త్వరగా రాయి, సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. రైట్. మరలా ఏం చెప్తున్నాను, ఒక సగటు విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని మనం ఈ రాస్తున్నాం. రైట్. ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్కి అవసరంలా డైరెక్ట్ ఈ ఆన్సరే మనం రాస్తాం. పరీక్షలో రాసేది అదే. మనం ప్రాథమికంగా ఇక్కడ చెప్పడానికి ఇచ్చింది x² 2 కలిపితే 1 కాబట్టి -x లబ్ధం ఎంత? -6. x² - x -6 is equal to 0. కాబట్టి కావాల్సిన ఆన్సర్ ఎంత ఉంది? ఆప్షన్ 2. ఇంత చిన్న ప్రాబ్లమ్స్ను కూడా మనకి పరీక్షల్లో ఇవ్వటం జరిగింది. రైట్. ఓకేనా? సో సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 ± √3. 2 ± √3లను మూలాలుగా కలిగిన సమీకరణము. ముందొక్కసారి ఆ మూలాలేంటి సరిగా చెప్పండి. ఇప్పుడు ఒక మూలము 2 + √3, మరొక మూలము 2 - √3. ఓకేనా? సో 2 + √3, 2 - √3. మరొకసారి చెప్తున్నాను, మూలాల మొత్తం ఎంత? మూలాల మొత్తము. ఎప్పుడైతే స్టూడెంట్స్ మనకు మూలాల మొత్తం అడిగారో ఆ కరణి భాగము, సంకీర్ణ భాగము ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేది వస్తుంది. నీకు కావాలంటే 2 + √3 ప్లస్ 2 - √3 అనగా 4. ఓకేనా? అలానే మూలాల లబ్ధం ఎంత? a + b × a - b సూత్రము. రైట్. 2 × 2 2 స్క్వేర్ 4, √3 × √3 3, 4 - 3 1. యాక్చువల్గా అడిగితే మనకందరికీ తెలుసు ఈ భాగం రాయకుండానే మనం డైరెక్ట్గా రాసే స్థితిలో చాలామంది విద్యార్థులు ఉంటారు. ఓకేనా? దేర్ఫోర్ సమీకరణం ఏమవుతుంది? వర్గ సమీకరణము ఎంతండి? x² మైనస్ సమ్ అంటే ఎంత? 4x ప్లస్ ప్రొడక్ట్ ఎంత? 1 is equal to 0. ఫార్ములా ఇప్పుడు మైండ్లో చదువుకో. x² - 4x + 1 = 0. ఇదేమి లేకుండా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. x² 2 times ఆఫ్ రియల్ పార్ట్ 4 మైనస్ కదా, మైనస్ తర్వాత 2 times ఆఫ్ రియల్ పార్ట్ 4x ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా రావచ్చు అది. రైట్. 2² 4 4 √3² 3 4 - 3 + 1 = 0. ఏం అవసరంలా డైరెక్ట్గా ఆన్సర్ రాసేవాళ్ళు చాలామంది ఉంటారు. తప్పేముంది? రైట్. ప్రాక్టీస్తో మనం డైరెక్ట్గా ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. x² - 4x + 1 = 0. x² - 4x + 1 = 0. స్టూడెంట్స్ మనం సబ్జెక్ట్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఒక మూలము 2 + √3 అవుతుందో మరొక మూలం 2 - √3. ఇంకా వీటికి ఇక్కడ కంటే నెక్స్ట్ మనం చేయబోతున్నాం సమీకరణ వాదం. రైట్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. కంటెంట్ మనం ఇంట్రడక్షన్ కూడా రెండింటికి కలిపి ఒక మంచి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వబోతున్నాం. హిస్టరీ, చరిత్ర, దీనికి సంబంధించినటువంటి వర్గ సమీకరణము లేదా వర్గ సమాసాలు ఎప్పుడెప్పుడు మనకి ఇది క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రిందటే మనకి ఇది వాడటం జరిగింది. ఇవన్నీ కూడా రెండు ఒక టాపిక్ కాబట్టి సమీకరణ వాదానికి ముందుగా మనం ఆ రెండింటి హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. 3 + 4i is one root of the equation.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0, దెన్ ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ పీ క్యూల గురించి మాత్రం అడుగుతున్నారు ఇక్కడ. వాడే చెప్పాడండి ఏ రూపంలో ఉందంట, ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. ఏంటిదా అక్కడ ఉన్నటువంటిది? మనం పరిశీలన చేస్తే 3 + 4i ఒక మూలము. ఎప్పుడైతే ఒక మూలము 3 + 4i అవుతుందో వెంటనే మరొక మూలము, ఇంక ఈ మాటను వనాల్సిన అవసరంలా 3 - 4i. మనకిచ్చింది 3 + 4 అయితే రెండవది 3 - 4i. తర్వాత మనం పరిశీలన చేద్దాం. ఎప్పుడైతే రెండు మూలాలు తెలిసినవో ఇంకంతకుమించి ఏం కావాలి? దేర్ఫోర్ మూలాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 3 + 3 6. మూలాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మూలాల లబ్ధము 3 × 3 3² - 4 × 4 16i². దానికోసం రాశాను. ఎందుకంటే i² విలువ ఎంతండి? 9, ఇది 16, i² విలువ -1 కాబట్టి ప్లస్ అవుతుంది. మొత్తం మీద 25. ఒక్కసారి సమీకరణం చెప్తారా? వర్గ సమీకరణం చెప్తారా? వర్గ సమీకరణం ఏమవుతుంది? x² మైనస్ మూలాల మొత్తము 6x ప్లస్ లబ్ధము 25 = 0. x² ప్లస్ px ప్లస్ క్యూతో మనం పోల్చుకుంటే x² ప్లస్ px ప్లస్ q = 0తో పోల్చుకుంటే ఇప్పుడు మనకి p అంటే ఎంత వచ్చిందో చెప్పండి. p విలువ -6, అలానే q విలువ ఎంత? 25. కావాల్సిన సమాధానం. క్వశ్చన్ నాకు చాలా ఈజీగా అర్థమైంది సార్, ఈ డేటా నేను కూడా రాయను. రైట్, ఇందాక చెప్పాను p అంటే మూలాల మొత్తం దగ్గర ఉంది. సో 2 × 3 = 6 అయితే మనకు అక్కడ -6 అవుతుంది. p -6, 3² 9, 4² 16 ప్లస్ అవుతుంది కాబట్టి 9 + 16 25 q అవుతుంది. సో అర్థమైతే ఇది అవసరంలా మనము క్లుప్తంగా ఇవ్వచ్చు. p -6 q 25. దేర్ఫోర్ కావాల్సినటువంటి సమాధానం ఎక్కడుందో చూడండి. p -6 q 25. దేర్ఫోర్ ఆప్షన్ 4. ఇలాంటి ప్రశ్నలు మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఇవ్వబడినవండి, ఇచ్చున్నారు. ఆప్షన్ 4 మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ -2 అండ్ -4. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కొంచెం పాత పేపర్. రైట్, ఓకేనా? ఏదైనప్పటికీ ఒక పరీక్షలు ఇచ్చింది అయితే మనం స్టాండర్డ్స్ పెంచుకుంటున్నాం కాబట్టి ఎగ్జామ్ టు ఎగ్జామ్ అనేది పెరుగుతా పోతుంది కాబట్టి పరిధి. రైట్, ఒకసారి చేద్దాం. -2 -4లను మూలాలుగా కలిగిన సమీకరణం. వాడిచ్చినటువంటి మూలాలు -2 -4. ఆ రెండింటిని మూలాలుగా కలిగినటువంటి సమీకరణం మనకు కావాలి. x² - x ప్లస్ ఈక్వల్ టు 0. డైరెక్ట్గా నేను రాశాను, బ్రాకెట్లో ప్రతిక్షేపిద్దాం. ఇంకో ఫార్ములా రూపంలో తీసుకుపోయాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్, ఓకేనా, x² మైనస్ ఏముండాలి? మూలాల మొత్తము -6, -∞ ప్లస్ 4 2 8. సో x² - ప్లస్ 6x ప్లస్ 8 = 0. చూడండి ఆన్సర్. x² ప్లస్ 6x ప్లస్ 8 = 0. ఆప్షన్ 2. మనకు ఒక పాత పేపరే కావచ్చు, ఎనీవే ఒక గత ప్రశ్నాపత్రంలోని క్వశ్చనే కాబట్టి మరొక్కసారి మనము దాన్ని ఉపయోగించుకున్నాం. x² -1/2 మూలాల మొత్తము -6 లబ్ధము 8. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 మరియు -1. మరి అలా అనుకుంటే ఇప్పుడు ఏమనాలి? ఎప్పుడో 2002 ఏపీలో ఇచ్చినటువంటి పేపర్ అనేది ఇందాక అనుకున్నాం ప్రశ్న. మరి ఇప్పుడు ఇచ్చింది 2018 తెలంగాణ రాష్ట్రం TRTలు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది, ఓకేనా? 3 and -1 are the zeros of the polynomial x² plus ax plus b. అయితే a, bలు ఎంత అని చెప్పి అడుగుతున్నారు. మనకి ఇచ్చినటువంటి మూలాలేంటి, శూన్యాలేంటి? వాడిచ్చినటువంటి శూన్యాలు 3 -1. సో సమీకరణం చెప్పండి లేదా సమాసం చెప్పండి, ఏదైనా పర్లేదు. x² మైనస్ మూలాల మొత్తము ప్లస్ లబ్ధము ఈక్వల్ టు 0. రైట్, సమాసం అడిగితేనేమో 0 తీసేసే, దానివల్ల నష్టం అయితే ఏమీ లేదు. రైట్, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈక్వల్ టు x² మైనస్
మూలాల మొత్తం ఎంత 3 మైనస్ 1 2, లబ్ధం ఎంత -3 అనగా -2x -3. దేనితో మనం పోల్చుకోవాలి? x² ప్లస్ ax ప్లస్ bతో పోల్చగా x² ప్లస్ ax ప్లస్ bతో పోల్చగా మనకు a విలువ ఎంత దొరికింది -2, b విలువ ఎంత వచ్చింది -3. సో మనం అడిగింది ఏంది? a విలువ -2, b విలువ -3. కావాల్సిన ఆన్సర్ -2 -3. కాబట్టి ఆప్షన్ 2. సింపుల్ బిట్. మరి ఇక్కడ రీసెంట్ ఎగ్జామ్లో మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మెరిట్ స్టూడెంట్ చేయగలిగిన విధంగా కాదు, అందరిని దృష్టిలో పెట్టుకొని పేపర్ సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి కొన్ని ప్రశ్నలు మనకు ఈ స్థాయిలో కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ √3 × x² ప్లస్ 10x మైనస్ 8 × √3. మరి చిన్న చిన్నవి కాకుండా రూట్స్ కనుక్కునేది నేను కరణికి సంబంధించినటువంటి వాల్యూస్తో ఇచ్చాను. √3 × x² ప్లస్ 10 × x మైనస్ 8 × √3 = 0 అనేది మనకి ఇచ్చిన సమీకరణం అండి. దీని యొక్క మూలాలు అడుగుతున్నాడు. రైట్, ఒకటి ఫార్ములాలకు పోవటం, ఫార్ములాని అప్లై చేసుకోవడం. రెండవది మనము ఈ రెండింటిని గురించుకోవాలి. ఓకేనా? సో √3 × √3 ఏమో 3, 3 × 8 ఏమో 24. ప్లస్సా మైనసా? మైనస్ అండి. -24కి కారణాంకాలు చెప్పండి, +10 రావాలి. -24కి కారణాంకాలు కావాలి, +10 రావాలి. టేబుల్స్ ఎక్కాలు నీకు తరోగా వస్తే ఫ్యాక్టరైజేషన్ ఈజీగా చెప్తాం. కొన్ని పోటీ పరీక్షలు మనకు కాదు, కొన్ని పోటీ పరీక్షలకి 5 మార్కులు వెయిటేజ్ ఉంది. బ్యాంకు కానివ్వండి, బ్యాంక్ పరీక్షలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్ అని అంటున్నాం, అసమీకరణాలు అనేటువంటిది. రైట్. సో -24 కారణాంకాలు కావాలి, +10 కావాలి. 12 2 +12 -2. 12లోంచి 2 తీసేస్తే +10 వస్తుంది. ప్లస్ ఇంటూ -24 సరిపోతుంది. దెర్ఫోర్ వాటిని ఇక్కడ ప్రతిక్షేపించండి. √3x² ప్లస్ 12x మైనస్ 2x మైనస్ 8 × √3 = 0. ఓకేనా? దేర్ఫోర్ ఫస్ట్ √3 12లో ఏం కామన్ తీయగలం? √3 అను x కామన్ తీసా, ఇక్కడ x మిగిలింది. ప్లస్ 12లో 3 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. ఇంకేం మిగిలింది? √3 మిగిలింది. మైనస్ 2 8లో 2 కామన్ తీయగలము, మిగిలింది ఎంత? x ప్లస్ 4 √3 = 0. రెండిట్లో ఏం కామన్ తీయగలము? x ప్లస్ 4 √3 కామన్ తీయగలం. ఇంక ఇక్కడ ఏం మిగిలింది? √3x మైనస్ 2 మిగిలింది. దేర్ఫోర్ దీని నుండి x అంటే ఎంత? -4 √3. దీని నుండి x విలువ ఎంత? 2/√3. దేర్ఫోర్ రెండు విలువలు ఏమొచ్చినాయి ఒకసారి చూడండి. -4/√3. దేర్ఫోర్ వారిచ్చిన సమీకరణం యొక్క మూలాలు ఎంత? -4 √3, 2/√3. దేర్ఫోర్ ఎక్కడ ఉన్నాయో చూడండి. -4 √3, 2/√3. రైట్, 2/√3, -4 × √3. స్టూడెంట్స్, మనం అవగాహన చేసుకున్నట్లయితే ఈ పాయింట్ మనం ఇక్కడ తీసేసుకొని ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది కదా. కాబట్టి x విలువలు కావాలంటే గుర్తు మార్చండి, 12 గుర్తు మార్చండి, +2 డివైడెడ్ బై లీడింగ్ కోఎఫిషియంట్ x² యొక్క గుణకం ఏదైతే ఉందో x² గుణకం రాసేయి. కొట్టివేత ఉంటే చేయి, ఇక్కడ ఏమీ లేదు, వదిలేసేయి. రైట్, ఇక్కడ ఏం చేయొచ్చు? యాక్చువల్గా √3 కొట్టివేత పోతుందంటే అర్థమైంది. √3ని మనము లవము హారంలో గుణిస్తున్నాము. అప్పుడు ఇక్కడ √3 కాస్త 3 అవుతుంది. 3 12లో 4 టైమ్స్ అవుతుంది. 4 × √3 అవుతుంది. రైట్, హియర్ ఇక్కడ ఈజ్ ఏమవుతుంది? ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే -4 × √3. అక్కడ మనం చెప్పాల్సిన అవసరంలా 2/√3. ఇదిగో మనం ఆల్రెడీ ఆన్సర్ చూసాం. 2/√3 -4 √3. ఇదిగోమ్మ, ఇదంతా చేసే బదులుగా నువ్వు ఈ కారణాంకాలు పర్ఫెక్ట్గా కట్టితే చాలు, రాస్తే చాలు. x విలువలు దీని యొక్క మూలాలు ఎలా వస్తాయి? ఏమీ లేదు. ఇక్కడ నువ్వు ఏదైతే కారణాంక విభజన చేసావో గుర్తు మార్చు. ఒకవేళ x² గుణకము 1 కాకుండా ఇంకేమన్నా ఉండుంటే దానితో భాగించు. కొట్టివేత అమౌంట్ ఉంటే చెయ్యి, అవే నీకు కావాల్సినటువంటి సమీకరణం యొక్క మూలాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
The roots of the quadratic equation 6 root 5 x square minus 9x minus 3 root 5 0. 6 root 5 x square minus 9x minus 3 into root 5 equal to 0 అనేటువంటి సమీకరణం ఇచ్చాడు. దాని యొక్క మూలాల గురించి మనల్ని అడుగుతున్నాడు. రైట్, మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే 6 root 5 into 3 root 5 అండి. 6 into 3 18 అమ్మా. root 5 into root 5 5 అండి. 18 5s are 90. 90కి కారణాంకాలు చెప్పాలి మీరు. ప్లస్ 90 మైనస్ 90 మైనస్ 90. మరొకసారి ఈ రెండింటిని మనము గుణించాం. 6 3 18 ఇంటూ 5 90 మైనస్ 90 కారణాంకాలు వెతకాలి. మైనస్ 9 రావాలి. మైనస్ 9 వచ్చే విధంగా కారణాంకాలు మనం వెతకాలి 90కి. రైట్, ఏమున్నాయి 90లో 10 9లు 90 కానీ 9 రాదు. ఇంకా 45 2లు 90 కుదరదు. 15 6లు 90. సో 15 6 ఎక్కడేముండాలి? ఇక్కడ మనకి గుర్తు మైనస్ కావాలి. పెద్ద విలువకు మైనస్, చిన్న విలువకు ప్లస్ పెట్టండి. మైనస్ 15 ప్లస్ 6 ఎంత? మైనస్ 9. మైనస్ 15 ఇంటూ ప్లస్ 6 ఎంత? మైనస్ 90. షార్ట్ కట్లో ఆన్సర్ రాయాలని అనుకున్నావు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? గుర్తు మార్చమన్నాను. గుర్తు మార్చమన్నాను. ఎక్స్ స్క్వేర్ గుణకంతో భాగించమన్నాను. ఎక్స్ స్క్వేర్ గుణకంతో భాగించమన్నాను. దేర్ఫోర్ ఇక్కడ రూట్ 5 క్యాన్సిల్ అవుతుంది. 6 6 బోన్ ఎంత? మైనస్ 1/√5. మైనస్ 1/√5 ఎన్ని ఆప్షన్స్లో ఉంది? రెండింటిలో ఉంది సార్. సో ఇంకొంత క్యాలిక్యులేషన్ మనం చేయాలి. రైట్, √5 15లో ఎన్నిసార్లు పోతుంది? √5 అంటే 5 3 టైమ్స్ పోతుంది. 3 into √5/6 క్యాన్సిల్ చేస్తే √5/2 కామా మైనస్ 1/√5. సో √5/2 కామా మైనస్ 1/√5. మైనస్ 1/√5 రెండు ఆప్షన్స్లో ఉందనుకున్నాం. మనకు కావాల్సిన రెండో భాగము √5/2. √5/2 కామా మైనస్ 1/√5. మరొకసారి ఈ క్లుప్తమైనటువంటి మెథడ్ మరొకసారి చెప్తున్నాను. రైట్, ఇంకొకసారి మనకు సమీకరణం ఇచ్చారు, మూలాలు అడుగుతున్నారు. అయితే మనకి ఇచ్చిన సమీకరణము డైరెక్ట్గా చిన్న చిన్న అకరణీయ సంఖ్యలతో ఇవ్వాల, పూర్ణ సంఖ్యలతో ఇవ్వాల. వాడు ఇచ్చినటువంటివన్నీ కూడా కరణితోటి సంబంధించి రూట్లు ఉన్నాయి. సో ఎలా చేస్తాం? ముందు ఏసీ ఏ ఇంటూ సి చేయాలి. ఈ కారణాంకాలు నువ్వు పర్ఫెక్ట్ కట్టాలి. నువ్వు మామూలు ప్రొసీజర్ చేయాలని చేయాల్సిందే. అదే నువ్వు ఫార్ములా వాడాలంటే చాలా టైం పడుతుంది. ఏ ఫార్ములా? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a వాడాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac మైనస్ బై ఎంత ఉండాలి? 2a. ఇదంతా చేయాలి. ఎవరికైతే టేబుల్స్ సరిగా రావో వాళ్ళు ఇట్లా వెళ్తారు. టేబుల్స్ నేర్చుకుంటే నీకు ఈజీగా అయిపోద్ది. ఈ పెద్ద సింప్లిఫికేషన్ చేయాలి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 9, 9 స్క్వేర్ 81, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √5 into √5, √5 into √5 5, 5 into 4 20, 20 into 6 20 into 6 120, 120 into 3 360 అయిపోయిందా? డివైడెడ్ బై 2 into 6 12 into √5 దట్ ఈస్ 9 ప్లస్ ఆర్ మైనస్ 361 441 మరలా 441 వర్గమూలము 21/12 into √5 21 9 plus 21 9 plus 21 30/12 √5 ఒకటి. రెండవది 9 minus 21 మైనస్ 12/12 √5 రెండవది. దీన్ని సాల్వ్ చేసుకుంటే √5 ఎన్నిసార్లు పోతుంది? 6 √5 టైమ్స్ పోద్ది. 6 2 టైమ్స్ పోతుంది. కాబట్టి మిగిలింది √5/2. 12 క్యాన్సిల్ అవగా మిగిలింది మైనస్ 1/√5. ఇది అసలు ఫార్ములాను ఒకసారి ఉపయోగించే ఆలోచనతో వాడాను అంతే. రైట్, ఫార్ములా ద్వారా మనం కనుక్కుంటే క్యాలిక్యులేషన్ ఇలా జరుగుతుంది. సింపుల్గా కారణాంకాలు కనుక్కుంటే మనం ఈజీగా సమయం సేవ్ అవుతుంది ఎగ్జామ్ హాల్లో. నెక్స్ట్ క్వశ్చన్. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ m/n అండ్ మైనస్ m/m, m/n మైనస్ n/m వేర్ nm నాట్ ఈక్వల్ 0. ఎందుకంటే మేబీ డినామినేటర్లు ఉండి ఉంటాయి, అందువల్ల కాదు అంటున్నాడు. మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పటికి మనం 1 2 లెక్కలు చూసాం. అయితే అవి సంఖ్యలు ఇక్కడ మనకు ఉన్నటువంటి mnలో ఉన్నాయి ఇంగ్లీష్ అక్షరాలు. m/n మైనస్ n/mలు
మూలాలుగా కలిగినటువంటి సమీకరణం ఏందో మనం కనుక్కుందాం. ఓకేనా? దేర్ఫోర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ముందు అది రాసుకో, ఖాళీలు పూర్తి చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలాల మొత్తము ఇంటూ ఎక్స్ ప్లస్ మూలాల లబ్ధం ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎంత అంటే ఇక్కడ మూలాల మొత్తం ఎంత? m/n మైనస్ n/m. గుణిస్తే ఎంతమ్మా? m/n ఇంటూ మైనస్ n/m. నీకు అర్థమైతే -1. m క్యాన్సిల్, n క్యాన్సిల్, మిగిలింది -1. జాగ్రత్తగా కసాకు కట్టుకో. ఇక్కడ లోపల nmో లేదా mn అనుకో, ఏదైనా పర్లేదు. ఎక్కడ పైన m² మైనస్ n² -1 ఈక్వల్ టు 0. మొత్తం మీద కసాకు కట్టమ్మా. mn ఆర్ nm mn x² మైనస్ m² మైనస్ n² ఇంటూ x మైనస్ mn ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడే మనం క్లారిటీగా చూసాము, బ్రాకెట్లో ఇవ్వబడింది m 0 కాదు, n 0 కాదు, అంటే హారం 0 కాదు. అసలు హారం 0 అయితే వ్యవస్థితమే కాదు కదా. కాబట్టి p/q 0 అయిందంటే అర్థమైంది, p విలువ 0. p అంటే ఇక్కడేముంది? mn x² మైనస్ ఆఫ్ m² మైనస్ n² ఇంటూ x మైనస్ mn ఈజ్ ఈక్వల్ టు 0. mn x² ఇది కాదు, mn x² ప్లస్ n² మైనస్ n² ఇది కాదు. నెక్స్ట్ మనకు మిగిలింది x² కాదు, ఆప్షన్ 4 మిగిలింది. ఆప్షన్ 4 జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. కన్ఫ్యూజన్ చేయటానికి మేబీ వాడు నన్ ఆఫ్ దీస్ ఉంచితే ఈ ఆప్షన్ పైన పెట్టి 4లో ఏది కాదు ఉంటే కొంతమంది అని ఇచ్చేసి ఉండేవారు. మైనస్ ఉంది, అక్కడ ప్లస్ ఉంది కదా అని కంగారు పడకు. దీంట్లో మనం మైనస్ కామన్ తీసి రాశాడు. mn x² మైనస్ లోపల పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ n² మైనస్ m² ఇంటూ ఎక్స్. ఇక్కడ మైనస్ రాలేదు, ఇది వేరు. సో n² మైనస్ m² ఇంటూ ఎక్స్ మైనస్ mn ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఆప్షన్ 4 ఆన్సర్ ఇండైరెక్ట్గా ఇవ్వబడింది. అదొక్కసారి మీరు పరిశీలన చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 9th వన్. రీసెంట్ మనకి ఇచ్చినటువంటి ఎగ్జామ్లో మరి ప్రశ్న మనం చూస్తున్నాం. ద నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్. నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్, వాస్తవ మూలాల సంఖ్య ఎంత? ఇలాంటి ప్రాబ్లంలో వాస్తవ మూలాలు అడుగుతుంటాడు. ఇచ్చిన సమీకరణము x² మైనస్ 3 ఇంటూ mod x ప్లస్ 2 ఈక్వల్ టు 0. రైట్, సో ఈ బిట్కి మనం పరిశీలన చేస్తే వాస్తవ మూలాలు కనుక ఉంటే ఎన్ని ఉంటాయి అంటే, మొత్తం రూట్లు ఎన్ని ఉంటాయి అంటే మొత్తం మూలాలు 4 ఉంటాయి. సార్ ఇచ్చింది వర్గ సమీకరణం కదా, 2 ఉండాలి కదా. అమ్మ వర్గ సమీకరణమే ఉంది కానీ అది మాడ్యులస్లో ఉంది కదా, అందువల్ల ఒక్కొక్క మాడ్యులస్కి 2 చొప్పున 2 2 4 మూలాలు ఉంటాయి. మరి వాస్తవ మూలాలు ఎన్ని ఉంటాయి? ఉంటే 2 ఉండొచ్చు, లేదా 4 ఉండొచ్చు, లేదా ఉండవు. వాస్తవ మూలాలు అసలు ఉండకపోవచ్చు, వాస్తవ మూలాలు 2 ఉండొచ్చు, 4 కూడా వాస్తవ మూలాలు ఉండొచ్చు. 1 3 కుదరదు, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే 2 వచ్చేస్తాయి కాబట్టి. రైట్, ఇది ముందు బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు మామూలుగా మనం దాని గురించి చూద్దాం. 2 కారణాంకాలు ఏంటి? -3 వచ్చే విధంగా -2 -1 -2 -1. ముందు ఈ స్టెప్కి వెళ్ళే ముందుగా ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే దీని ఒక చిన్న మార్పు చేస్తున్నాను. రైట్, ఏంటిదని మనం పరిశీలన చేస్తే దట్ ఎంప్లాయిస్ దీనికి కూడా మాడ్యులస్ పెట్టేశాను. సార్ వాడు ఇవ్వనప్పుడు మీరెందుకు తీసుకుంటున్నారు? ఏమండి, x² అయినా mod x² అయినా 2 ఒకటే కదా. x² అయినా mod x². ఇప్పుడు నీకు పూర్తి రూపంలో కనపడుతుంది, ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం కారణాంకాలు వెతుకుదాము. -2 -1. ఓకే, -2 -1 కలిపితే -3. 2 గుణిస్తే మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2. మరి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నువ్వు మరలా స్కూల్ స్థాయిలో లాగా దాన్ని mod x² -2 ఇంటూ mod x మైనస్ mod x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అని చెప్పి రాసుకోకుండా ఏం చేస్తారు దాని నుంచి? రైట్, డైరెక్ట్గా దీని నుండి మనకు సమీకరణం దేంట్లో ఉంది? వర్గ సమీకరణం mod xలో ఉంది, మాపకం xలో ఉంది. కాబట్టి mod x ఈజ్ ఈక్వల్ టు, ఏం చెప్పాను నేను ఇందాక కూడా, ఈ స్టెప్ తప్పు చేస్తే మాత్రం మళ్ళీ మార్కు పోతుంది. గుర్తు మార్చమన్నా +2, mod x ఈజ్ ఈక్వల్ టు గుర్తు మార్చమన్నాను +1. రైట్, mod x ఈక్వల్ టు 2 అయితే, mod x ఈక్వల్ టు 2 అయితే x ఈక్వల్ ఎంత? +r - 2.
మోడ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇది ఎక్స్ ఈక్వల్ టు ఎంత ప్లస్ ఆర్ మైనస్ 1. ఇక్కడ ఒక 2 మూలాలు అక్కడ ఒక 2 మూలాలు మొత్తం వాస్తవ మూలాలు ఎన్ని వచ్చినాయి దేర్ఫోర్ వాస్తవ మూలాలు 4. మరి 20 సంవత్సరాల నుంచి కూడా ఇతర పోటీ పరీక్షల్లో ఇస్తున్నటువంటి బిట్టే ఇది. మరి ఇక్కడ మనకు వచ్చేటప్పటికి రీసెంట్ ఎగ్జామ్లు అడిగారు మరి రైట్ రీసెంట్ ఎగ్జామ్లు అడిగారు. అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం తీసుకుంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా మనకి ఎంసెట్లో కావచ్చు ఐసెట్లో కావచ్చు రైట్ ఇలాంటి పరీక్షల్లో జనరల్గా అడుగుతున్నటువంటి కామన్ మోడల్ ఇది. స్టాండర్డ్ బుక్స్లో మనం చూడొచ్చు ఈ మోడల్ బిట్. సింపుల్, ఎప్పుడైతే మాడ్యులస్లో కనుక సమీకరణం ఉందో వాస్తవ మూలాలు 0 అసలు ఉండకపోవచ్చు, ఉంటే 2 ఉంటాయి లేకపోతే 4 ఉంటాయి. 1, 3 అనేది అసలు ఆప్షన్లో తెలుగు తీసేసాయి, దాంతో పని లేదు. సో వాస్తవ మూలాల సంఖ్య ఎన్నండి 4. జస్ట్ కారణాంకాలు గట్టు ఎక్స్ కాదమ్మా మోడ్ ఎక్స్ ఉంది. మోడ్ ఎక్స్ ఈక్వల్ సార్ 2 ఎప్పుడు వస్తాయి ఉదాహరణకు మనకు మోడ్ ఎక్స్ ఈక్వల్ -2 వచ్చింది, మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకుందాం. మోడ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అంటే సాధ్యము కాదు, నాట్ పాసిబుల్. ఎందుకని పరమ మూల్యము విలువ ఎల్లప్పుడూ కూడా రుణేతరము, నాన్ నెగిటివ్, రుణాత్మకము కాదు. మాడ్యులస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగిటివ్, మాడ్యులస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగిటివ్. కాబట్టి -2 వచ్చిందంటే సాధ్యం కాదు, అక్కడ వాస్తవ మూలాలు లేవు. మోడ్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా -2 కాదు. కాబట్టి తీసేయి, మిగిలినంతా ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఒకవేళ సార్ ఇక్కడ కూడా -1 వచ్చింది, అసలు వాస్తవ మూలాలు దానికి లేవు అని చెప్పి దాని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద ఈక్వేషన్ mod x square plus mod x minus 6 equal to 0 the roots are mod x square plus mod x minus 6 equal to 0 అని ఇచ్చాడండి. the roots are రైట్. ఆప్షన్స్ మరి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. 1 and only 1 రియల్ నెంబర్, ఒకే ఒక్క వాస్తవ మూలం కలదు ఉండదు సార్ ఎలాగా మాకు తెలుసు కదా. 2 రియల్ విత్ సమ్ 1, రియల్ విత్ సమ్ 0, రియల్ విత్ ప్రొడక్ట్ 0. వాస్తవ మూలాలు మొత్తం 1, వాస్తవము మరియు మొత్తము 0, వాస్తవము మరియు లబ్ధము 0. ఓకేనా, వాస్తవం మరియు లబ్ధం 0. ఎప్పుడైతే మనకు ప్రొడక్ట్ 0 అవ్వాలో ఏదో ఒక మూలం 0 అవ్వాలి కదా. మూలం 0 అవ్వాలంటే ఏం చెప్పుకున్నాను ఇందాక సబ్జెక్ట్లో, ఇదిగో ఈ స్థిర పదం ఉండకూడదు. మరి ఇక్కడ స్థిర పదం ఉందంటే ఈ ఆప్షన్ కూడా కుదరదు. మరలా నీకు సబ్జెక్ట్ గుర్తు చేసుకుంటే అంటే లెక్క చేయకుండా మనం మాట్లాడుతున్నాం. వాస్తవ మూలాలు మొత్తం 1, వాస్తవ మూలాలు మొత్తం 0. స్టూడెంట్స్ చివరి లెక్క కూడా నువ్వు గుర్తు చేసుకుంటే mod x ఈజ్ ఈక్వల్ టు 1, mod x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. అనగా x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఇక్కడ 2 మూలాలేంటి 1 మైనస్ 1, 2 కలిపితే ఎంత 0. అటువైపు 2 మూలాలేంటి 2 మైనస్ 2, 2 కలిపితే ఎంత 0. కాబట్టి నువ్వు లెక్క చెయ్యకుండా విషయ పరిజ్ఞానం ఉంటే ఏమి ఇవ్వగలవు, రియల్ విత్ సమ్ 0, వాస్తవ మూలాలు మరియు మొత్తం ఎంత 0. పరిశీలన చేద్దాం. ఇది మనం సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. -6 కారణాంకాలు కావాలి, +1 కావాలి. రైట్, 3 2 6 అయితే సరిపోయింది. ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ అక్కడ మైనస్. 3 మైనస్ 2 1, ప్లస్ ఇంటూ మైనస్ 6 అవుతుంది. కాబట్టి mod x ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలన్నాను, గుర్తు మార్చండి -3. mod x ఈజ్ ఈక్వల్ గుర్తు మారిస్తే 2, ఇది లేదు. mod x వాల్యూ కెనాట్ బి నెగిటివ్. సో mod x ఈక్వల్ టు 2 అయితే x ఈక్వల్ టు ఎంత ప్లస్ ఆర్ మైనస్ 2. సో మూలాలేంటి ఒక్కసారి వాస్తవ మూలాలేంటి, దానికి ఉన్నటువంటి వాస్తవ మూలాలేంటి, వాస్తవ మూలాలు 2 మైనస్ 2. 5 వస్తే ప్లస్ ఆర్ మైనస్ 5 వస్తుంది, 5 మైనస్ 5. 6 వస్తే ప్లస్ ఆర్ మైనస్ 6 వస్తుంది, 1 అయితే ప్లస్ ఆర్ మైనస్ 1. ఏదైనప్పటికీ కూడా వాస్తవ మూలాలు కనుక ఉంటే ఖచ్చితంగా వాటి యొక్క మొత్తం ఏమవుతుంది 0. లెక్క చేయాల్సిన అవసరంలో ఒక్కసారి వింటే చాలు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలిగినటువంటి బిట్ ఇది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the number of real solutions of mod x square plus 7 mod x plus 12 equal to 0. ఇలా చదువుకుంటూ వెళ్ళినప్పుడే నీకు అర్థమైపోద్ది. ఎలా అర్థమవుతుంది సార్ ఏమండి, mod x వాల్యూ ఎప్పుడూ రుణాత్మకం కాదు, ఇది రుణాత్మకం కాదు, కానీ 0 రావాలి, వస్తుందా? ఇదేమో రుణాత్మకం కాదు, నాన్ నెగిటివ్, ఇది నాన్ నెగిటివ్. 2 నాన్ నెగిటివ్కి మళ్ళీ 12 కలిపితే ఏమవుతుంది, అంతకంటే ఎక్కువే రావచ్చు.
ఎప్పుడు కూడా రుణాత్మకం కాదు, అనగా వాస్తవ మూలాలు దీనికి ఉండవు, వాస్తవ మూలాలు ఉండవు. ఎప్పుడైతే ఏబీసీలు ధనాత్మకమో ఒకే గుర్తు కలిగి ఉన్నాయి అని అర్థం. ఏబీసీలు ధనాత్మకము లేదా ఏబీసీలు 3 కూడా ఏమవచ్చు రుణాత్మకము, వాస్తవ మూలాలు ఉండవు. 3 కూడా పాజిటివ్, 3 కూడా నెగిటివ్, ఏదైనప్పటికి కూడా 3 పాజిటివ్ కావచ్చు, 3 నెగిటివ్ కావచ్చు, వాస్తవ మూలాలు ఉండవు. రైట్, దేర్ ఫోర్ ఆన్సర్ 0. ఆన్సర్ మనకు ఉండవు కాబట్టి 0. మామూలుగా నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, దానికి కారణాంకాలు కట్టాలి. దీనికి 12 కారణాంకాలు చెప్పు నాకు 7 వచ్చే విధంగా. 6 2 12, 7 రాదు, 12 1 12, 7 రాదు, మిగిలిపోయిన జత 4 3. ఏ4 ఏ3 ప్లస్ 7 కావాలంటే +4 +3, 4 3 12. సో mod x is equal to గుర్తు మార్చాలి -4, mod x ఈక్వల్ గుర్తు మార్చాలి -3, కుదరదు. మాడ్యులస్ వాల్యూ ఎప్పుడు కూడా నెగటివ్ రాదు, మాడ్యులస్ వాల్యూ ఎప్పుడు కూడా నెగటివ్ రాదు. ఇక్కడ వాస్తవ మూలాలు లేవు, అక్కడ వాస్తవ మూలాలు దొరకదు, దీనికి అసలు వాస్తవ మూలాలే లేవు, వాస్తవ మూలాల సంఖ్య 0. ఇట్ హ్యాస్ నో రియల్ రూట్స్, వాస్తవ మూలాలు లేవు కాబట్టి ఎంత, నో రియల్ రూట్స్ అండి ఇంగ్లీష్లో. సో నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని అవుతాయి, 0. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్మైన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 4x + 3 = 0. డిటర్మినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం యొక్క విచక్షణి. రైట్, సో మరి మనం చూస్తూ ఉన్నాము రీసెంట్ ఎగ్జామ్లు ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం చెప్తున్నాం. సో విచక్షణి డిటర్మినెంట్ ఇచ్చినటువంటి సమీకరణము 2x² - 4x + 3 = 0. విచక్షణి డిస్క్రిమినెంట్ అనగా మనం గుర్తు రావాల్సిన సింబల్ డెల్టా, ఫార్ములా b² - 4ac, b² - 4ac, b² - 4ac సబ్స్టిట్యూట్ చేయండి. b అంటే -4² a అంటే 2, c అంటే 3, జస్ట్ b² - 4ac, -4² 16, 4 2 8 3 24, దేర్ ఫర్ ఏమో అర్థమైంది -8 అనగా రుణాత్మకం. ఎప్పుడైతే మనకు విచక్షణ విలువ అడుగుతున్నాడో విచక్షణ విలువ ఎంత వచ్చింది, -8. మూలాల స్వభావం అడగచ్చు. ఈ ఎగ్జామ్లో మనల్ని అడిగింది ఏంటిది, విచక్షణ డిస్క్రిమినెంట్ ఎంత, జస్ట్ దేర్ ఫర్ ఎంత వచ్చింది -8. మూలాల స్వభావం అడగమన్నాడు అనుకోండి, మళ్ళా డెల్టా 0నా, డెల్టా పాజిటివ్ 0 అయితే 2, డెల్టా <0 అయితే డైరెక్ట్గా 1, 4 ఏది ఉందో ఆ స్వభావం మనము చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వర్గ సమీకరణం యొక్క విచక్షణి. రైట్, పేపర్ 2 డెట్ పేపర్ 2లో 2017 ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ కూడా డెల్టా డిస్క్రిమినెంట్ అడుగుతున్నారు. 2x² - 3x + 5 రైట్ = 0. డిస్క్రిమినెంట్ b² - 4ac. ప్రతిక్షేపించండి విలువలు. b అంటే -3² 4 ఇంటూ a అంటే 2, c అంటే 5, -3² 9. రైట్, ఇక్కడ 40, 9 - 40 అనగా -31. దేర్ ఫోర్ కావాల్సిన సమాధానం -31. జస్ట్ బేసిక్ లెవెల్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరు మీరంతా కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు చేసేటువంటి బిట్గా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మరొక పేపర్లో మనం చూస్తూ ఉన్నాము. 4x² - 4x + 1 = 0. రైట్, డెల్టా = b² - 4ac, b² - 4ac, -1² + 16, 4 4s are 16. Here therefore answer is 0. Therefore option 2. ఇలా విచక్షణకి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. నెక్స్ట్ వన్, b² - 4ac > 0 అయితే రూట్స్ ఎంత. రైట్, మరి SGT లెవెల్ ఏముంది మనం ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక పాత పేపర్ అయినప్పటికీ కూడా స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో అడిగినటువంటి ఒక ప్రశ్న. రైట్, b² - 4ac > 0 అయితే మూలాలు ఏమవుతాయి, డిస్క్రిమినెంట్ వాల్యూ ధనాత్మకమో, మూలాల గురించి ఏం చెప్తాం. = 0 అయితే ఏం చెప్తావు, వాస్తవము సమానము. <0 అయితే సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు అసమానము.
మరి మనకి గ్రేటర్ దాన్ 0 ఇచ్చాడు, ఆప్షన్స్ దేంట్లో ఇచ్చాడు చూద్దాం. రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కుదరదు, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ లేదు, రూట్స్ ఆర్ నో రూట్స్ మూలాలు లేవంటున్నాడు కుదరదు, మూలాలు ఉంటాయి వర్గ సమీకరణం అన్నాక ఆ మూలాలు ఏదో ఒకటి అవుతాయి, మిగిలింది 4 కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ మనకి అక్కడ ఏమున్నాయండి, రియల్ అండ్ డిస్టింక్ట్. దేర్ఫోర్ మూలాలు వాస్తవాలు విభిన్నాలు. మరొకసారి చూడండి, డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే మనం ఇందాక డిఫరెంట్ మోడల్స్ చెప్పాం, ఒక స్కెలెటన్ ద్వారా కూడా మొత్తం చెప్పాం, డెల్టా 0 డెల్టా నాట్ ఈక్వల్ 0 అని బేసిక్ లెవెల్. సో డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే మూలాలు ఏమవుతాయి, రియల్ అండ్ డిస్టింక్ట్ విభిన్నాలు వాస్తవ సంఖ్యలు. నెక్స్ట్ క్వశ్చన్, ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x² మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0. నేచర్ స్వభావము విచక్షణ ఉపయోగించుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఈక్వల్ టు b² మైనస్ 4ac దట్ ఈజ్ ఈక్వల్ టు b అంటే -4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 3. ఇక్కడ 16 24 -8. -8 అంటే ఏంటిదమ్మా, రుణాత్మకము. ఎప్పుడైతే విచక్షణ రుణాత్మకం అయిందో ఆ మూలాల స్వభావం ఏంటి, సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు. సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు. రైట్, ఆప్షన్ చూసుకోండి. సంయుగ్మ సంకీర్ణ సంఖ్యలు. వాస్తవాలు అసమానము, వాస్తవాలు సమానము, వాస్తవాలు అసమానము. కరణీయ సంఖ్యలు. నాట్ రియల్ ఇండైరెక్ట్గా ఇచ్చారు చూడండి ఆన్సర్ కూడా. దేర్ఫోర్ నాట్ రియల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 యొక్క మూలాలు విభిన్న వాస్తవ సంఖ్యలు అయిన విచక్షణి. రైట్, అయినా విచక్షణి ఎంత? మరి రీసెంట్ ఎగ్జామ్లు ఇచ్చింది ఇది. మరి మనకెప్పుడో 2002లో ఇచ్చారులేండి, ఎప్పుడు ఈ పాత పేపర్ అనుకుందాం. మరి ఇప్పుడు కొత్త పేపర్ 2018 తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చిన క్వశ్చన్ ఇది. మూలాల స్వభావం ఎలా ఉందన్నాడమ్మా, ఇక్కడ మూలాలు ఎలా ఉన్నాయి, విభిన్న వాస్తవ సంఖ్యలు. విభిన్న వాస్తవ సంఖ్యలు, డిస్టింక్ట్ రియల్ రూట్స్. దేర్ఫోర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత, డెల్టా గ్రేటర్ దాన్ 0. చూడండి మరి చిన్న చిన్న పాయింట్స్ మీద కూడా బిట్స్ అనేది మనము చూస్తూ ఉన్నాం. డెల్టా గ్రేటర్ దాన్ 0 మూలాలు విభిన్న వాస్తవ సంఖ్యలు. నెక్స్ట్ క్వశ్చన్, ద నేచర్ ఆఫ్ ద రూట్స్. ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో 16x² మైనస్ 24x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇది వర్గ సమీకరణం. దీని యొక్క విచక్షణ ఎంత అనేది ఒక 2 లెక్కలు మనం చూసాం. ఇప్పుడు ఆ విచక్షణ మీద ఆధారపడి ఆ మూలాలు ఎలాంటి మూలాలు అని చెప్పబోతున్నాం. రైట్, ఒకసారి పరిశీలన చేస్తే 16 ఇంటూ 9 అంత కూడా అవసరం లేదు కదా. డిస్క్రిమినెంట్ ఫార్మ్ ఏంటి, b² మైనస్ 4ac. b అనగా -24 హోల్ స్క్వేర్. 4 ఇంటూ a అంటే ఎంత 16, c అంటే 9, -1 హోల్ స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఎంత అండి 576. 16 9s are 144. 144 ఇంటూ 4 144, 560, 4 16, 561 16, 576. 576 ఏమి పరిశీలన చేశామో డెల్టా వాల్యూ మనకు 0గా వచ్చింది. రైట్, మరి ఎప్పుడైతే డెల్టా వాల్యూ 0 వచ్చిందో ఏమని చెప్తామో, రియల్ అండ్ ఈక్వల్. దేర్ఫోర్ కావాల్సిన ఆన్సర్ మూలాలు వాస్తవ సంఖ్యలు సమానాలు. డెల్టా వాల్యూ కనుక్కోండి, ధనాత్మకం అయితే వాస్తవాలు అసమానము, లెస్ దాన్ 0 అయితే చెప్పలేము. ఇది ఇక్కడ ఆప్షన్ అయితే మనకి దానికి సంబంధించి వల్ల సంకీర్ణ సంఖ్యలు అవుతాయి. ఈక్వల్ టు 0 కాబట్టి ఏమిచ్చాడు, వాస్తవాలు సమానము. నెక్స్ట్ క్వశ్చన్, 5x² ప్లస్ 3x మైనస్ 7 ఈక్వల్ టు 0. 5x² ప్లస్ 3x మైనస్ 7 ఈక్వల్ టు 0. మూలాల యొక్క స్వభావం ఏంటి అని అడుగుతున్నాడు. నేచర్ ఆఫ్ ద రూట్స్ అడుగుతున్నాడు. మరొకసారి డెల్టా కనుక్కోండి. b² మైనస్ 4ac రైట్, 3² 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇంకా అవసరం లేదు సార్ అన్నావు అనుకో, గ్రేటర్ దాన్ 0 అని రాస్తా. అయితే గ్రేటర్ దాన్ 0లో కూడా వాల్యూ కావాలి కాబట్టి
4 5 20 ప్లస్ 7 ఇంటూ 7 140 రైట్ 4 ఇంటూ 5 20 27 ఆర్ 140 టోటల్గా 149. సో వచ్చినటువంటి విలువ ఎలా ఉంది ధనాత్మకము. వచ్చిన విలువ ఎలా ఉంది ధనాత్మకము. ఒకవేళ అడిగితే రెండు గురించి మాట్లాడదాం. ఏంటవి పర్ఫెక్ట్ స్క్వేరా నాట్ పర్ఫెక్ట్ స్క్వేరా. నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ క్వశ్చన్ బట్టి చూద్దాం. రియల్ అండ్ ఈక్వల్ కాదు, రియల్ అండ్ అన్ఈక్వల్, రేషనల్ అండ్ అన్ఈక్వల్ అవును. కల్పిత సంఖ్యలు కాదు, ఇర్రేషనల్ రూట్స్ కాదు. మనం ఆల్రెడీ అక్కడ చూసాం. ఎప్పుడైతే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయో మీకు ఇందాక సినాప్సిస్లో కూడా చెప్పాను. ఏం చెప్పాలి ఖచ్చిత వర్గము కాదు. ఆ విషయం తెలియాలి. పాయింట్స్ తెలిస్తే ఆన్సర్ ఈజీనే, తెలియకపోతేనే కదా. ఖచ్చిత వర్గము కాదు కాబట్టి ఏం చెప్తాము రూట్స్ ఆర్ రేషనల్ అన్ఈక్వలా ఇర్రేషనల్ అన్ఈక్వలా. ఎప్పుడైతే మనకి ఇచ్చింది ఇక్కడ వాల్యూ ఖచ్చిత వర్గం అవుతుందో ఏం చెప్పాలి రేషనల్ అన్ఈక్వల్. ఖచ్చిత వర్గము కాదు కాబట్టి రూట్స్ ఏమవుతాయి కరణీయ సంఖ్యలు అసమానం. దేర్ఫోర్ ఆప్షన్ ఇర్రేషనల్ రూట్స్ అండ్ అన్ఈక్వల్. మరొకసారి ఇది డెల్టా ఈక్వల్ టు 0, డెల్టా ఈక్వల్ టు 0, డెల్టా లెస్ దాన్ 0, ఇది డెల్టా గ్రేటర్ దాన్ 0 పర్ఫెక్ట్ స్క్వేర్, డెల్టా గ్రేటర్ దాన్ 0 నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్గా మనం చెప్తాం. రైట్. దేర్ఫోర్ ఆన్సర్ ఇర్రేషనల్ రూట్స్ అండ్ అన్ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్ 3x స్క్వేర్ మైనస్ ఇచ్చినటువంటి సమీకరణం 3x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 20 ఈక్వల్ టు 0 మూలాల స్వభావము ఎంత. డెల్టా ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac మరొకసారి మైనస్ 1 హోల్ స్క్వేర్ 49 మైనస్ అండ్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 3 12 12 ఇంటూ 20 240. డియర్ స్టూడెంట్స్ 4 ఇంటూ 3 12 12 20 240 మైనస్ అండ్ మైనస్ ప్లస్ 240 ఒక 49 అమ్మ 289. ఈ 289 ఏంటిది ధనాత్మకము. 289 దేన్ని రాసుకోవచ్చు 17 యొక్క వర్గము, వర్గ సంఖ్య, ఖచ్చిత వర్గము. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 289 పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఖచ్చితంగా మూలాలు ఏమవ్వాలి అకర్ణీయ సంఖ్యలు. మూలాలు ఎలా ఉంటాయి అకర్ణీయ సంఖ్యలు, విభిన్నము, అసమానము. రూట్స్ ఆర్ రేషనల్ అండ్ అన్ఈక్వల్. ఎక్కడ ఉందో చెక్ చేసేయండి. సమానం కాదు డైరెక్ట్ ఇది కూడా మనం ఆప్షన్ చూడొచ్చు. రైట్. లాస్ట్ రెండు లెక్కలు మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. రెండు వెరీ ఇంపార్టెంట్ మోడల్. డెల్టా ధనాత్మకము ఖచ్చిత వర్గం అయితే అకర్ణీయ సంఖ్యలు అసమానం. రూట్స్ ఆర్ రేషనల్ అన్ఈక్వల్. ఒకవేళ ధనాత్మకమే ఖచ్చిత వర్గము కాదు దెన్ ద రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అన్ఈక్వల్. కరణీయ సంఖ్యలు మరియు అసమానం.